వికారాబాద్ జిల్లా పరిగి మండలం సైదుపల్లి రైతు వేదికలో ఉద్యాన పట్టు పరిశ్రమల వారి ఆధ్వర్యంలో రైతు అవగాహన సదస్సు నిర్వహించారు. వర్షపు నీటిని భూగర్భ జలాలను డ్రిప్ విధానం ద్వారా పొదుపుగా వాడుకుని తక్కువ నీటితో ఎక్కువ పంటను సాగు చేసుకోవాలన్నారు. డ్రిప్ స్ప్రింకర్స్కు ప్రభుత్వం ద్వారా 75% సబ్సిడీ ఇస్తామని చెప్పారు. వర్మీ కంపోస్ట్ తయారీ, తేనెటీగల పెంపకానికి, ఆయిల్ ఫామ్ సాగు, పశుగ్రాసాలు, వర్మీ వాష్కు ప్రభుత్వం సబ్సిడీని అందిస్తుందన్నారు అధికారులు. ప్రతి రైతు దీనిని వినియోగించుకోవాలని కోరారు. సయ్యద్పల్లి గ్రామ రైతు వేదికల్లో ఈ యొక్క క్లస్టర్ రైతు వేదిక క్లస్టర్ ఒక 3-4 గ్రామాల రైతుల ఆధ్వర్యంలో ఏదైతే ఉద్యాన శాఖ జిల్లా అధికారి మన సత్తార్ సార్ గారు, అదేవిధంగా మిగతా అధికారులు, రైతులు ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈరోజు ఈ యొక్క రైతు వేదికలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఏదైతే సబ్సిడీ పరికరాలు మనకు ఫ్రీగా రైతులకు 92 మంది రైతులకు మనకు ఒక్కొక్క రైతుకు 40,000 చొప్పున 4-5 రకాల పనిముట్లు ఏదైతే పరికరాలు ఉన్నాయో రైతులకు ఈరోజు ఫ్రీగా ఇస్తున్నందుకు ఆ యొక్క రైతులకు ట్రైనింగ్ కార్యక్రమం ఈరోజు మా గ్రామంలో చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క ట్రైనింగ్లో రైతులు ఈ యొక్క విషయాలన్నీ తెలుసుకోవడం జరిగింది. 2 రైతు వేదిక సెలెక్ట్ చేశాము. ఆ రైతు వేదికలో RKVY పథకం కింద RAD రెయిన్ఫెడ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద మేము రైతులకు ఎంపిక చేసి 1 ఎకరం కూరగాయలు సాగు చేసిన రైతు వాళ్ళకు అగ్రోఫారెస్ట్రీ మొక్కలు ఉండాలి, గేదెలు కూడా ఉండాలి. అంటే సమీకృత వ్యవసాయం చేసే వాళ్లకు ఎంపిక చేయడం జరిగింది. వాళ్ళకి ఏంటిదంటే 40,000 రూపాయల వరకు గవర్నమెంట్ తరఫు నుంచి సబ్సిడీ కానీ వేరే పరికరాలు కానీ ఇవ్వడం జరుగుతుందన్నమాట. దీంట్లో ఏంటిదంటే కూరగాయలు సాగు చేయడానికి 10,000 రూపాయల వరకు వాళ్ళకు గవర్నమెంట్ సహాయం చేస్తుంది నగదు రూపంలో. మిగతా 2 వర్మీ కంపోస్ట్ బెడ్స్ ఇస్తాము, దాని తర్వాత 2 తేనెటీగలు డబ్బాలు ఇస్తాము, మరి 13